ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ సక్సెస్ అయింది. అందరూ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ పేరు చెప్తేనే గజగజ వణికారు ఉగ్రవాదులు. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనే మీనింగ్ దేనికి వచ్చిందంటే, వాళ్ళ భార్యల ముందే భర్తల్ని హతమార్చి క్రూరంగా మతం పేరిట హతమార్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆడపడుచులు కన్నీరు తొడవాలని ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ని మోడీ గారు తీసుకున్నాడు. ఈ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా గ్రేట్ఫుల్ అని చెప్పాలి. ఈ టైంలో ఈ ఉగ్రవాదుల్ని ఏరివేసిన ప్రక్రియను చూసుకుంటే నిజంగా పవర్ఫుల్ లీడర్ ఒకరు ఉన్నారు మనకి, అది నరేంద్ర మోడీ అని సగర్వంగా చెప్తున్నాను. ఇలాంటి మోడీ గారు ఉండబట్టే ఈ రోజున మిలిటరీకి ఆల్ రైట్స్ ఇవ్వగలిగారు, ఆల్ పవర్స్ ఇవ్వగలిగారు. ఆ పవర్స్ వల్ల ఈరోజు ఇంత సక్సెస్ని చూడగలిగారు. మన వాళ్ళు కూడా ప్రతిదాడి చేశారు, కొంతమంది మరణించినట్టు తెలుస్తుంది. వాళ్ళను కూడా మళ్ళీ 2.0తో ఆపరేషన్ సింధూర్ 2.0 రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కొంతమంది కలుపు మొక్కలు ఉన్నాయి అక్కడక్కడ, ఆ మొక్కలను కూడా ఏరేసే ప్రక్రియ చేస్తే మంచిదని నేను భావిస్తాను. పవన్ కళ్యాణ్ గారు మన సింధూర్ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేశారు. సో ఎలా అనిపించాయి ఆ కామెంట్స్, ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తున్నా, నువ్వు భారతీయుడువా లేకపోతే పాకిస్తానీవా? నేను ఒకటే చెప్తా, మీరు దేశద్రోహులైతే ఆ దేశాన్ని సపోర్ట్ చేయండి, మీరు భారతీయులైతే మన దేశానికి సపోర్టెడ్గా ఉండండి. అంతేగాని రెండు పడవల మీద కాలేసి అటు ఇటు పోగొద్దు. అర్థమైందా? మీ దేశం ఆ దేశం మీద మొక్కు ఉంటే ఆ దేశంకి వెళ్ళి బతకండి. వీళ్ళని దేశద్రోహులు అంటారన్నమాట. అలాగా సపోర్టెడ్గా మాట్లాడినా సపోర్ట్ చేసినా వాళ్ళని ఖచ్చితంగా దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సిన నిర్ణయం వార్నింగ్స్ కాదు. వార్నింగ్లు ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఒకటే మిగిలింది. ఖచ్చితంగా ఇలాంటి దేశద్రోహుల్ని మీరు ఎక్కడ కనిపించినా పోలీసులకు ఇన్ఫామ్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నమాట అదే, దానికి అర్థం అదే. మీరు ఇలాగా దేశంలో ఉండి కూడా ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా 26 మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నా కానీ మీరు ఇంకా వాళ్ళకి సపోర్టెడ్గా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? దేశద్రోహులు కాకపోతే ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా శిక్ష తప్పదు.